ఇల్లుంది, బట్టలేవి, రీల్ ఉంది, కంటెంట్ ఏది? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, నేను సాయి పల్లవిని, నేను శ్రీలీలని, నేను అనుష్కని, నేను అనుపమని, నేను ఎరిపోకుని. ఈ సొల్లంతా మీరు చెప్తుంటే నా చెవుతో నేను వింటున్నాను చూడు, నేను ఎరిపోకుని. ఇలాంటి ఓవర్ యాక్షన్ రీల్స్ చూసిన తర్వాత కూడా ఇంకా బతుకున్నాను చూడు, నేను ఎరిపోకుని. కొత్తపేట్ నీ సౌత్ ఆఫ్రికాకి వచ్చానని మీ అందరికి తెలుసు. వీడు సౌత్ ఆఫ్రికన్స్ అయితే ఈయనెవర్రా సౌత్ కొరియా? ఏమన్నా నేనే ఉన్నానండి. ఆంటీనా అంటే అది ఆంగ్ల భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఆంటీ. అయితే ఒక్కసారి నన్ను ఆంటీ అని పిలిచావంటే శాలరీ లేచిపోద్ది. మా రూమ్ లో కూడా ఉన్నాడు, రోజు నిద్ర లేపమని నాకు చెప్తుంటాడు. ఫోన్ నెంబర్ ఇస్తాను, నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు వచ్చి లేపెదురుగా. కరోనా రావాలంటే చైనా నుంచి రావాలి, అది వస్తే జలుబులు, జ్వరాలు, దగ్గులు, తలనొప్పులు వస్తాయి. అది జగమెరిగినట్టు. కానీ వీళ్ళకి ఏ వైరస్ వస్తుందో తెలియదు, ఇలా తయారవుతున్నారు. కొంచెం నా కొడుకులా ఉన్నాడు. పోన వర్షం ఇంత వర్షం పోన వర్షం ఏడు చెప్పి ఇప్పుడు ఎర్రిపూ చెప్పి అయ్యాడు. ఇంతే కదా, ఇంకేం లేదు. ఎందుకు చెప్పావు? అత్తయ్య గారు, మీ కూతుర్ని చెప్పు. ఇంటికి వెళ్తున్నా. మళ్ళీ కొత్త కాన్సెప్ట్. ఎందుకు? ఈ రోజు రాఖీ పండగ కదా, అయితే మా అన్నయ్యకి రాఖీ కట్టాలి. నార్మల్ గా అయితే ఇలాంటి ఫిలాసాఫికల్ సీన్స్ చూసినప్పుడు క్యారెక్టర్స్ మీద సింపతి రావాలి, కానీ అక్కడ డైరెక్టెడ్ బై ఆర్యన్ అజయ్ అని చూడగానే చిరాకు వస్తుంది. అబ్బా మళ్ళీ ఏదో కొత్త కాన్సెప్ట్ తో వచ్చాడు బాబు అని. ఇది ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఇండిపెండెన్స్ డే సెంటిమెంట్ తో కొడతాడు, రిపబ్లిక్ డే వచ్చిందంటే రిపబ్లిక్ డే సెంటిమెంట్ తో కొడతాడు. దెబ్బ మీద దెబ్బ. అక్కడ పండగ ఎంత కామన్, వాడు కొట్టడం కూడా అంతే కామన్. अगर पढ़ाई करने से अमीर बन जाते हैं तो आज सारे टीचर ब्लैक बोर्ड पर पेंसिल नहीं घसते, आज उन सबके हाथ में थार की स्टेटिंग होती. ఆగండి, హిందీ రాదని మీరు దిగులు చెందకండి, నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తా. చదివితే అందరూ డబ్బున్న వాళ్ళు అయిపోతారు అనుకుంటే టీచర్స్ బోర్డు మీద పెన్సిల్ తో రాయరు, వాళ్ళ చేతిలో తార్ కార్ స్టీరింగ్ ఉంటుంది. అయినా బోర్డు మీద పెన్సిల్ తో రాయడం ఏంటంటే ఎర్రి. హాయ్ హాయ్, నమస్తే. మీ పేరు? లక్ష్మీరెడ్డి, లక్ష్మీ స్టార్, లోకల్ పిల్ల. వాళ్ళు అడిగింది నీ పేరు, యాటిట్యూడ్ పిల్ల, అగ్గి పిల్ల, సిగ్గు పిల్ల అని ఇన్స్టా ఐడి అడగలే. అయినా సందు దొరికితే చాలు, రూపాయికి 15 రూపాయలు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అలెక్సా, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ పురుగుల మందు? మామా జబర్దస్త్ పంపి అంటే ఎవరు పంపించకున్నారు మామా. నేను ఒక బీజోని మామా గొండ పని చేసుకున్నతోని. ప్లీజ్ మామా జబర్దస్త్ ఒక్క ఛాన్స్ ఇప్పియండి మామా, షేర్ చేయండి మామా జబర్దస్త్ కి. అంటే ఇది ఇప్పుడు అడుక్కోవడంలో న్యూట్రెంట్ అనమాట. మంచి షర్ట్ వేసుకొని నీట్ గా తలదూకొని కాళ్ళకి ఫ్లిప్ ఫ్లాప్ వేసుకొని మెల్ల చైన్ వేసుకొని అడుక్కోవాలి. పల్లవి ప్రశాంత్ గారు అడుక్కుంటాడు, ఒళ్ళంతా మట్టి పూసుకొని మట్టి తింటా బురదలో దిగుతా ఇలా అడుక్కుంటాడు. అదే ట్రెండ్ కదా ఇప్పుడు, ఇది న్యూ ట్రెండ్. చూసి నేర్చుకోండి. వెనకాల బీజిఎం మస్ట్. ఈ రాణికో రాజు కావాలి, కావాలా లేదా? నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా చచ్చిపోతా. కావాలి కదా మరి. నా రాజు ఎవరో తెలుసా? నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. ఈలియన్ బాయ్ ఎక్కడుందో చూసి చెప్పండి, దూకి చచ్చిపోతాను నేను. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఈడికి గర్ల్ ఫ్రెండ్. ఏం తప్పేంటి? ఈ వయసులో నేను పవర్ రేంజర్స్ చూడడానికి టీవీ రిమోట్ కోసం మా తమ్ముడితో గొడవ పడేవాడు. కాలం మారిపోవటం ఇదేనమాట.